ఒకటవ కీర్తన క్లుప్త వివరణ. ఈరోజు కీర్తన గురించి తెలుసుకుందాము. ఒకటవ కీర్తన నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు. ఇందులో నీతిమంతుడు ఎలా ఉంటాడు, దుష్టుడు ఎలా ఉంటాడు అనేది నేర్చుకుందాము. నీతిమంతుడు వేరుగా జీవిస్తాడు. 1వ అధ్యాయము 1వ వచనం. వాక్యము ధ్యానిస్తాడు. 3 విజయాన్ని సాధిస్తాడు. వేరుగా జీవిస్తాడు అంటే లోకానికి వేరుగా జీవిస్తాడు. వాక్యము ధ్యానిస్తాడు, ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాడు. ఈ 2 చేయడం వలన ఆ వ్యక్తి విజయమును సాధిస్తాడు. నీవు నీతిమంతునిగా జీవించాలి అనుకుంటే వాక్యాన్ని ధ్యానించాలి. లోకానికి నీవు వేరుగా ఉండాలి. అప్పుడే నీవు ఈ లోక ఆశలపైన కానీ, లోక సమస్యలపైన కానీ, లోకంలో ఉన్న పోటీలపైన కానీ నీవు విజయాన్ని పొందగలుగుతావు. నీతిమంతునిగా జీవించాలి అనేది నీ యొక్క ఆశ అయితే, ఆ ఆశలు నెరవేర్చుకోవడానికి మొదటిగా లోకానికి నీవు వేరు కావాలి. వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతిరోజు దివారాత్రులు యెహోవా ఇచ్చు వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. అప్పుడు నీవు విజయాన్ని పొందుకుంటావు. దుష్టుడు పొట్టు వలె ఉంటాడు. 1వ అధ్యాయం 4వ వచనం. దుష్టులు అలాగన నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. వారు ఏ సమస్య వచ్చినా కానీ వాళ్ళు వెంటనే కృంగిపోతారు. ఆ సమస్యకు భయపడిపోతూ ఉంటారు. 2వది పడిపోతాడు, పారిపోతాడు. 1వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువురు. పారిపోతూ ఉంటాడు. దేవుని నుంచి ఎక్కువగా పారిపోతూ ఉంటాడు. పాతాళానికి పోతాడు. 1వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నీవు నీతిమంతులుగా నడిచినట్లయితే నీవు పరలోక రాజ్యాన్ని చేరుకుంటావు. అదే దుష్టుల మార్గములో నీవు నడిచినట్లయితే నాశనమునకు నీవు నడుస్తావు. ఈ రోజు నుంచి నీవు నీతిమంతునిగా జీవించాలి అని ఒక తీర్మానము తీసుకో. నీతిమంతునిగా జీవించాలి అని అనుకుంటే నీవు మొదటిగా లోకానికి వేరు కావాలి. వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు నీవు లోకాశలపైన విజయాన్ని సాధిస్తావు. తద్వారా నీవు పరలోక రాజ్యానికి చేరుకుంటావు. ఈ కీర్తన మొదటి అధ్యాయము ఏం చెప్తుందయ్యా అంటే, ధ్యానించండి, నీతిమంతులుగా జీవించండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. మనము దివారాత్రులు మనకు దేవుడు ఇచ్చిన బహుమతి అయిన బైబిల్ని మనం ప్రతిరోజు కూడా మనము ధ్యానించాలి. ప్రతి ఉదయము, ప్రతి సాయంత్రము నీ యొక్క జీవితము ప్రతిరోజు కూడా ప్రార్థనతో ప్రారంభించాలి. నీవు ప్రార్థనతోటే దినమును నీవు ముగించాలి. ప్రతి ఒక్కరి జీవితంలో బైబిల్ని పూర్తిగా చదవాలి అనే ఆశ కలిగి ఉంటారు. కానీ కొన్ని అధ్యాయాలు చదివి, కొన్ని పుస్తకాలు చదివి ఆపేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసము మేము జూలై 7 నుంచి 40 రోజుల్లో బైబిల్ పూర్తి చేయడం అనేది మా ఛానల్లో మేము నేర్పిస్తున్నాము. మేము కూడా మీతో పాటు కలిసి చదువుతాము. మనమందరము కలిసి 40 రోజుల్లో బైబిల్ని పూర్తిగా చదువుదాము. దేవుని యొక్క దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకుందాము. చదివిన వాక్యానుసారముగా మనము జీవిద్దాము. మీరందరూ కూడా పాలు పంచుకోండి. 40 రోజుల్లో బైబిల్ని పూర్తి చేయండి. ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము పెట్టే అధ్యాయాలు ఎన్ని చదవాలి రోజుకి అనే పెట్టే అధ్యాయాల గురించి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే చాలామంది బైబిల్ని చదవాలి అనుకుంటే ఒకసారి లైక్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఈ యొక్క మెసేజు అందుతుంది.